తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం. ఇప్పుడు మనతోటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే బాబు. నాగేశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల విషయంలో కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆల్రెడీ దశల వారీగా 2 దశల్లో కొన్ని స్థానాలు భర్తీ చేసింది. పెండింగ్లో ఉన్న స్థానాల విషయంలో కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తుంది? పెండింగ్లో ఉన్నాయని చెప్పలేము. ఇప్పుడు 17 లోక్సభ సీట్లలో 17 సీట్లు ఒకేసారి డిసైడ్ కావు కదా. కొన్ని చోట్ల ఆల్రెడీ బలమైన అభ్యర్థులు లేదు, ముందుగానే నిర్ణయించబడ్డ అభ్యర్థులు ఉంటారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అనుకుంది, ఇవాళ కొత్తగా కదా. ఆయన ఆల్రెడీ సిడబ్ల్యూసీకి ఇన్వైటీ కనుక ఆయనకు అక్కడ పోటీ కూడా లేదు. సో అందువల్ల ఆయన కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ఆశీస్సులు ఉన్నాయి కనుక ఆయన ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్. అందువల్ల ఆటోమేటిక్గా మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని ప్రకటించారు ఫస్ట్ లిస్ట్. అందువల్ల కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందే ఎస్టాబ్లిష్ అయి ఉండడము, లేదనుకుంటే వారికి ఆల్రెడీ తిరుగులేని పరిస్థితి ఉండడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఛాలెంజ్ ఏంటంటే 3 సిట్టింగ్ సీట్లలో ఉన్న 3 ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయారు, ముఖ్యమంత్రి మంత్రులు అయ్యారు. లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు నల్గొండ నుంచి, ఇంకా భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచాడు, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచాడు. సో ఒక ముఖ్యమంత్రి 2 మంత్రులు అయ్యారు. అందువల్ల సిట్టింగ్ ఎంపీలు ఇవ్వలేరు. అందుకే మీరు బీజేపీకి ఆ సిట్టింగ్ ఎంపీలు ఆటోమేటిక్గా వెంటనే ప్రకటించేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్. అందువల్ల ఏ పార్టీ అయినా ముందు కొంతమంది క్యాండిడేట్లు ఇర్రెఫుటబుల్ అవుతారు. అంటే ఇక వారికి పోటీ కానీ, ప్రశ్న కానీ, వాళ్ళకి ఛాలెంజ్ కానీ ఉండదు. సో అందువల్ల వారు ఆటోమేటిక్గా డిక్లేర్ అయిపోయినట్టే లెక్క. ఇక రెండవ రకం అంటారు, అక్కడ కాస్తంత ఆలోచించి రకరకాల ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు పెట్టేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఇప్పుడు మిర్యాలగూడెం భువనగిరి ఉంది, ఆడ కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వారి ఇన్ఫ్లుయెన్స్ను కాదని ఇంకోరి టికెట్ ఇవ్వడం అనేది కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. అలాగే నల్గొండ నుంచి పోటీ చేయాలంటే అక్కడ ఆల్రెడీ జానారెడ్డి కొడుకే ఉన్నాడు కనుక ప్రకటించారు. వాస్తవంగా పటేల్ రమేష్ రెడ్డికి అంతకుముందు హామీ కూడా ఇచ్చారు. సో కానీ ఆడ జానారెడ్డి చాలా సీనియర్ లీడర్ కనుక ఆయన 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 ప్రతిపాదించిన క్యాండిడేట్కి వచ్చేసారు. రఘువీర్ రెడ్డి. సో రఘువీర్ రెడ్డికి వచ్చారు. ఇప్పుడు భువనగిరికి వచ్చే వరకు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఆమోదం ఉండాలి. అందువల్ల ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గం ఉంది, గ్యారంటీగా గెలిచే సీటు కనుక అందరూ డిమాండ్ చేస్తారు. బండి విక్రమార్క వైఫ్ ఆస్పిరెంటు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ఆస్పిరెంట్, ఇద్దరు బలమైన నాయకులు, 2 మంత్రులు, ఇద్దరు కాదని ఎవరికి ఇవ్వాలి అనేది తేల్చుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక కొన్ని సీట్లలోమో తమకు బలమైన అభ్యర్థులు ఉండకపోవచ్చు, లేదు గతంలో తమకు అంత అనుకూల ఓటింగ్ రాని చోట కాస్తంత అదనపు ఓటింగ్ తెచ్చే అభ్యర్థుల కోసం వేట ఉంటుంది. ఇప్పుడు అందులో ఉదాహరణ మీకు సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద విజయాలు రాలేదు. అందువల్ల ఇక్కడ దాన నాగేందర్ను, రంజిత్ రెడ్డిని, సునీతా మహేందర్ రెడ్డి ఇతర పార్టీ నుంచి తీసుకుని వాళ్లకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కొన్ని సామాజిక సమీకరణలు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రైబల్ సీట్లు 2 ఉన్నాయన్నారు, ఆదిలాబాద్, మహబూబాద్. ఒక సీట్లో గిరిజనులకు ఇస్తే ఇంకో సీట్లో ఆదివాసీ, ఒక సీట్లో లంబాడీకి ఇస్తే ఇంకో సీట్లో ఆదివాసీ. అంటే గిరిజన సీట్లలో ఆదివాసీ లంబాడీ మధ్య విభజన ఆల్రెడీ ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇద్దరికి ఆదివాసీలకు ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ నష్టపోయింది. ఆదిలాబాద్లో బీజేపీ ఆదివాసీకి ఇచ్చి లాభపడింది. అందువల్ల అక్కడ ఆదివాసీ లంబాడీలను బ్యాలెన్స్ చేయాలి, మాదిగా మాలా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ బ్యాలెన్స్ చేసేటప్పుడు సామాజిక సమీకరణలతో పాటు నాయకత్వం. ఇప్పుడు మీకు నాగర్ కర్నూలు ఉంది, అటు మాదిగ సామాజిక వర్గం నుంచి ఏసీ సెక్రటరీ సంపత్ బలమైన అభ్యర్థి, మాల సామాజిక వర్గం నుంచి మల్లు రవి బలమైన అభ్యర్థి. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేసుకొని లాస్ట్కు మల్లు రవికి టికెట్ ఇచ్చారు. సో అందువల్ల ఇలా రకరకాల కారణాల రీత్యా రకరకాల కాన్స్టిట్యున్సీలో ఈ క్యాలిక్యులేషన్ పెద్దపల్లి కూడా కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకంటే అక్కడ వివేక్ వెంకటస్వామి కొడుకు ఇవ్వడము, ఇలా అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2 మాలా అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చినప్పుడు నాగర్ కర్నూలు
అలాగే పెద్దపల్లి ఇచ్చినప్పుడు అక్కడ ఖమ్మం సీట్లో అది జనరల్ సీట్ అయినా అక్కడ రేణుకా చౌదరి వీళ్ళంతా పోటీ పడ్డారు. సో రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాక అక్కడ అక్కడ కాస్త కాంపిటీషన్ తగ్గింది. కానీ హనుమంతరావు అక్కడ నేను క్యాండిడేట్ అంటున్నాడు. సో అందువల్ల ఇలా నాయకుల మధ్య, సామాజిక సమీకరణల మధ్య, బలాల మధ్య ప్రత్యర్థులు ఎవరిని అభ్యర్థులుగా పెడుతున్నారు అనేది గమనించి కూడా పెట్టాల్సి ఉంటుంది. సో అందువల్ల చివరి నిమిషం వరకు సర్వేలు చేయించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ ఉంది, రామ్మోహన్కి ఇవ్వాలా, దాన నాగేంద్రకి ఇవ్వాలా అనే తర్జన భర్జన కాంగ్రెస్లో జరిగింది. సో రామ్మోహన్కి ఇస్తే లాభమా, దాన నాగేంద్రకి ఇస్తే లాభమా అని. అల్టిమేట్గా దాన నాగేంద్ర దగ్గర ఫైనల్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉండే కానీ ఆయన ఆల్రెడీ రాజ్యసభ పంపించారు కనుక అంజన్ కుమార్ యాదవ్ బలమైన అభ్యర్థి అయినప్పటికీ కూడా ఒకే కుటుంబం కనుక ఆయనను అవకాశం రాలి. ఇలా భిన్నమైన అంశాల మధ్య బ్యాలెన్సింగ్ అనేది నిరంతరం జరుపుకోవాల్సి ఉంటుంది రాజకీయ పార్టీ. సామాజిక ఇది సమీకరణ కాంగ్రెస్ పార్టీయే కాదు, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా జరుపుకోక తప్పదు కదా. అంటే ఇక అదే ఈ భువనగిరి విషయానికి వస్తే వాళ్ళ భార్యకి రాజగోపాల్ రెడ్డి గారి భార్య లక్ష్మి గారికి ట్రై చేశారు. అయితే నిన్న ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టి లక్ష్మి గారికి ఇస్తే మేము తీసుకుంటాం, లేకపోతే బీసీకి ఇవ్వాలి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే అక్కడ బీసీ దాదాపు ఖరారు అయిపోయినట్టేనా? అంటే చెప్పలేము, ఇక రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అక్కడ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఏఐసి సెక్రటరీ ఒక చామల కిరణ్ ఆయన పోటీలో ఉన్నాడు. సో అందువల్ల ఇప్పుడు సామాజిక సమీకరణలను, గ్రూపుల వారి అకామిడేషను, ప్రత్యర్థుల బలాబలాలను, తమకున్న ఓటింగు, అదనంగా తేగలిగే ఓటింగు, ఇన్ని ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. పార్టీ అభ్యర్థిని పెట్టాలంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఖమ్మం విషయంలో ఏం జరుగుతుంది ఖమ్మంలో? ఎందుకంటే సోనియాను లేకపోతే ప్రియాంక వీళ్ళని కూడా అడిగిన పరిస్థితి కదా. అది సోనియా, రాహుల్, ప్రియాంక ప్రతి రాష్ట్రం అడుగుతారు కానీ అది సోనియానో రాహులో ప్రియాంక వస్తే సమస్య ఉండేది కాదు. సమస్యను అధిష్టానం పరిష్కరించినట్లయింది. అంటే బట్టి వర్సెస్ పొంగు అక్కడ బట్టి పొంగులేటి ఉంటారు. ఇప్పుడు హనుమంతరావు కూడా నాకెందుకు ఇవ్వకూడదు, నేను సీనియర్ లీడర్ను కదా, నేను బీసీని కదా అని ఆయన అంటున్నాడు. సో అందువల్ల ఆల్రెడీ వామపక్ష పార్టీలు కూడా మాకు ఏదో ఒక సీటు ఇవ్వాలి అని సిపిఐ ఇండియా కూటమిలో అలియన్స్లో భాగంగా మీరు మాకు ఇవ్వాలి అని వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారు. పెట్టకపోయినప్పుడు సిపిఎం భువనగిరి నుంచి పోటీ కూడా చేస్తున్నట్టు ప్రకటించారు. సిపిఐ కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తామని. ఎందుకంటే వామపక్షాలు టిల్ట్ చేయగలిగే బ్యాలెన్స్ చేసే సీట్లు ఉండొచ్చు కొన్ని. ఇప్పుడు ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఉంది. ఖమ్మంకు అఫ్కోర్స్ కాంగ్రెస్కు తిరుగులేని లీడ్ ఉంది కనుక ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 ఓట్లు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కలిపితే ఓటింగ్ ఉంటుంది. సో రేపు అననుకూల పరిస్థితులు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు భువనగిరి ఉంది, భువనగిరిలో మీకు కాంగ్రెస్ బీజేపీల మధ్య నా అంచనా చాలా గట్టి పోటీ ఉంటుంది. నల్గొండ కన్నా గట్టి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ పైన ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పుడు ఫ్యూ థౌజండ్స్ ఓట్స్ కూడా ఇట్ మ్యాటర్స్. భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుంది, 10 నుంచి 20,000 ఓట్లు తెచ్చుకున్నారు అనుకోండి ఉదాహరణకు. సో అక్కడ ఇట్ మే దే కెన్ టిల్ ద బ్యాలెన్స్. ఇప్పుడు కొన్ని చోట్ల 5,000, 6,000 మెజార్టీతో కూడా ఎంపీలు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఓటు రాష్ట్రం అంతా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే కాదు, మీకు బీఆర్ఎస్ ఓటు రాష్ట్రం అంతా బీజేపీకో కాంగ్రెస్కో షిఫ్ట్ అవుతుంది. నా అంచనా యాజ్ ఆఫ్ నౌ బీఆర్ఎస్ ఓటింగ్ 20% పడిపోయినా ఆశ్చర్యం లేదు. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 37% వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకా ఎక్కువ వచ్చింది. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 37% వచ్చింది. అది ఈసారి అరౌండ్ 20%కు పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల భారీగా దెబ్బతింటుంది బీఆర్ఎస్ ఓటింగ్, అది అనుమానం లేదు. బీఆర్ఎస్ ఓటింగ్ ఎటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది పార్లమెంట్? రెండు పార్టీలు అటు బీజేపీ కాంగ్రెస్ రెండు తీసుకుంటాయి. కొన్ని చోట్ల బీజేపీ తీసుకోవచ్చు, కొన్ని చోట్ల కాంగ్రెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్లో మైనారిటీ ఓటింగ్ ఉంది ఉదాహరణకు. సో ఎంఐఎం మద్దతు వల్ల కావచ్చు, బీఆర్ఎస్ ఉన్న సెక్యులర్ ఇమేజ్ వల్ల కావచ్చు, వివిధ సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, బీఆర్ఎస్ ముస్లిం ఓటు గణనీయంగా బీఆర్ఎస్ వెనకాల ర్యాలీ అయింది ఇప్పటిదాకా. ఈవెన్ క్రిస్టియన్ ఓటు కూడా. ఈ మైనారిటీ ఓట్లో సబ్స్టాన్షియల్గా హోల్సేల్గా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. ఇది మనం కర్ణాటకలో చూసాం, యూపీ లాంటి స్టేట్లో కూడా కాంగ్రెస్ కొంత షిఫ్ట్ అయింది. అందువల్ల తెలంగాణలో ముస్లిం ఓటు కాంగ్రెస్ బాగా తెచ్చుకోగలుగుతుంది. అది బీఆర్ఎస్ నుంచి వచ్చే షిఫ్ట్ ఓటింగ్ అనేది. సో బీఆర్ఎస్ ఓటు వేసినటువంటి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నీకు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతారు పెద్ద ఎత్తున. ఎందుకంటే రెడ్డి కన్సాలిడేషన్ అవుతుంది. తర్వాత బీఆర్ఎస్కు ఉమెన్ ఓటు ఉండే,
ఈవెన్ ఇటీవల ఓడిపోయిన తర్వాత కూడా మీరు గమనిస్తే పోస్ట్ పోల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మేల్ ఓటు కన్నా ఫిమేల్ ఓటు కొంత రిటైన్ చేసుకోగలిగింది కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రభావం వల్ల. ఇప్పుడు మహాలక్ష్మి ప్రభావము, సంక్షేమ పథకాల ప్రభావం వల్ల ఉమెన్ ఓటు బీఆర్ఎస్ నుంచి గణనీయంగా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. సో మైనారిటీ ఓటు, ఉమెన్ ఓటు, రెడ్డి ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ఓటు, అంటే రెడ్లే కావాల్సిన అవసరం లేదు, రెడ్ల రాజకీయ ప్రభావం వల్ల షిఫ్ట్ అయ్యే ఓటు, ఈ 3 రకాల ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీకేమో జనరల్ యాంటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు ఉంటుంది. అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు ఓటు వేసిన ఓటర్లు ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్కు పోలేరు కనుక వాళ్ళు అనివార్యంగా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బీఆర్ఎస్లో ఉన్న అప్పర్ కాస్ట్ కూడా గణనీయంగా బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అదర్ దెన్ రెడ్డిస్ మిగతా అప్పర్ కాస్ట్లు బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు వేసిన ఓటర్లు కూడా బీజేపీ షిఫ్ట్ అవుతారు. అలాగే యంగ్ ఓటరు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ భారీగా షిఫ్ట్ అయ్యారు. సో ఆ ఓటు ఇంకా కాంగ్రెస్ కొంత కన్సాలిడేట్ చేసుకుంటుంది, బీజేపీ కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల బీజేపీ బలంగా ఉన్న చోట మీకు బీజేపీకి బీఆర్ఎస్ ఓటు భారీగా షిఫ్ట్ అవుతుంది. మీకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఈ నియోజకవర్గాల కొంత భువనగిరి, ఈ నియోజకవర్గాల్లో మీరు చూడండి బీజేపీ ఓటు ఈవెన్ మెదక్ లాంటి సీట్లో కూడా షిఫ్ట్ అవుతుంది. మీకు మెదక్లో కూడా బీఆర్ఎస్ గణనీయంగా తన ఓటింగ్ కోల్పోతుంది. అది కొంత బీజేపీకి రావచ్చు, కాంగ్రెస్ కూడా వస్తుంది. నార్మల్గా అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మొత్తం బీజేపీ షిఫ్ట్ కావాలి. కానీ బీజేపీకి ఉన్న లిమిటేషన్ ఏంటంటే అభ్యర్థులు సరిగా లేకపోవడం. సో బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అవుతున్న ఆశతోనే బీజేపీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫిరాయింపదారులే కదా ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తుంది. సో కానీ ఏదున్నా బీజేపీకి ఉన్న లీడర్షిప్ క్రైసిస్ వల్ల కావచ్చు, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లు కావచ్చు, ఒరిజినల్ బీజేపీ అంటే సాంప్రదాయంగా బీజేపీలో ఉన్న సెక్షన్లలో ఉన్న అసంతృప్తికి కారణం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది అంటే చాలా క్లియర్గా బీఆర్ఎస్ పట్ల ఆ అసంతృప్తిగా పూర్తి స్థాయిలో బీజేపీ కాకుండా కాంగ్రెస్ కూడా గణనీయంగా షిఫ్ట్ అవుతుంది. అందుకే మీకు నా అంచనా బీజేపీకి భారీగా ఓటింగ్ పెరుగుతుంది. బీజేపీకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది, లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది. ఈసారి సమ్వేర్ అరౌండ్ 25 to 30% బీజేపీకి వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే బీజేపీ 30% ఎలాగూ దాటుతుంది. సో ఓవరాల్గా కూడా 25-30% వరకు మీకు బీజేపీ ఉంటుంది. 20% దగ్గర బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సీట్లలో బీఆర్ఎస్ 20% కన్నా బిలో కూడా పడిపోతుంది. కాంగ్రెస్కు అసెంబ్లీ ఎలక్షన్లో 39% వచ్చింది. దాన్ని నిలుపుకోవడమే కాకుండా ఇంకా ఎక్స్పాండ్ అయ్యి 45% వరకు కూడా కాంగ్రెస్ వెళ్ళే అవకాశం కనబడుతుంది. అందువల్ల డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం, బీఆర్ఎస్ దెబ్బతినడం ఖాయం, బీజేపీకి ఓట్లు పెరగడం ఖాయం. సీట్లకు వచ్చే వరకు అది ఎంత మేరకు బీజేపీకి కన్వర్ట్ అవుతున్నది అనుమానం. నాగేశ్వర్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడడం కాంగ్రెస్కి బీజేపీకి లాభం అని చెబుతున్నారు. అయితే ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేయగలమా మనం? ఎవరికి ఎక్కువగా లాభం జరుగుతుంది ఈ ఎన్నికల్లో? అంటే నార్మల్గా అయితే బీజేపీకి లాభం జరగాలి, కానీ జరగడం లేదు. కాంగ్రెస్కే ఇంకా ఎక్కువ వెళ్ళినా ఆశ్చర్యం లేదు. కొన్ని చోట్ల బీజేపీకి వెళ్ళొచ్చు, బట్ అంటే అది మిక్స్డ్గా ఉంటుంది, అంతటా ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మధ్య మైన అసంతృప్తి ఉందనుకోండి, ఉదాహరణకు వాళ్ళు కొంత ఓటింగ్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ నుంచి ఓటు స్ట్రేట్ అవే బీజేపీకి అయితే షిఫ్ట్ కాదు. బీజేపీ కొంత షిఫ్ట్ అవుతుంది, కాంగ్రెస్కు కూడా గణనీయంగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి సాంప్రదాయంగా వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అయిపోతాయి. నార్మల్గా అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడైనా ఓట్లు ఎక్కువ వస్తాయి. అది మన తెలంగాణకి కాదు, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట రాకపోవచ్చు, కానీ తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నింటిలో చూడండి బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వస్తాయి. అది ఇప్పుడే కాదు, మోడీ కన్నా పూర్వం కూడా వచ్చాయి. అందువల్ల ఇప్పుడు మనకు బీజేపీకి అదనంగా ఈ ఫ్యాక్టర్ దాటి కలిసి వచ్చే ఓటింగ్ ఎంత అనేది ఫ్యాక్టర్. మీకు అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎలాగూ పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ వస్తాయి. అది జాతీయ పార్టీ కావడం వల్ల బీజేపీకి ఉన్న స్వభావం రీత్యా మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావం అది దాటి ఇంకా అదనంగా ఏమన్నా వస్తుందా అని. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో 7% వచ్చింది, 2019కి వచ్చేసరికి 20% వచ్చింది.
ఓడిపోయిన వాళ్ళు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే వాళ్ళు. 2000 ఇప్పుడు 18 23కి వచ్చారు 14% 7%. ఆ రేంజ్లో పెరగాలి అంటే మనం మామూలుగా పెరగదు కదా. 7 to 14 అయింది కనుక ఇది 20 to 40% కావాలి. ఆ 40% కావడం లేదు. నా అంచనా 25 to 30% మధ్యలో ఆగిపోతుంది. దీనికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కారణం, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం కారణం, పార్టీ ఫిరాయింపుదారులపైన ఆధారపడడం, దానివల్ల అంతర్గతంగా బీజేపీలో ఉన్న నాయకత్వ సంక్షోభము, గ్రూపిజాలు, అలాగే బీజేపీ క్యాడర్ ఎంతూజ్ లేరు. మీరు ఎక్కడ చూడండి బీజేపీలో కదలిక లేదు, ఆ ఊపు లేదు. ఈవెన్ దుబ్బాక హుజురాబాద్ సమయంలో వచ్చిన ఊపు లేదు. నార్మల్గా దేశవ్యాప్తంగా మోడీ మళ్ళీ వస్తాడు, బీజేపీ మళ్ళీ వస్తున్నారు అనేటువంటి వాతావరణం దేశంలో ఉంటే తెలంగాణలో ఎంత ఉండాలి? ఎందుకంటే 7% నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 14% పెంచుకున్నారు. 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. బ్రహ్మాండమైన ఊపు ఉండాలి. కానీ మీకు ఎక్కడ బీజేపీలో ఊపు కనబడం లేదు. అందువల్ల బీజేపీ తన సెల్ఫ్ గోల్ల ద్వారా తెలంగాణలో నష్టం చేసుకుంటుంది. ఓకే. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలతోటి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 100 రోజుల పాలన, 100 రోజులకు సంబంధించి ఆల్రెడీ కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. 100 రోజుల్లో చాలా పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ 100 రోజుల పాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే 100 రోజుల్లోనూ మనం దేన్ని ఎవరిని కూడా పరీక్ష చేయలేము. ఎందుకంటే 5 ఏళ్లకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 100 రోజుల్లోనే వారు ఏం చేశారు అనేది మన కంక్లూజన్కి రావడం అనేది చాలా కాంప్లికేటెడ్. అంటే వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు కదా. వాళ్ళు టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ ఒక ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి 100 రోజులు ఈజ్ వెరీ వెరీ స్మాల్ పీరియడ్. అధికారం ఉండేదేమో 5 ఏళ్లకు. బట్ స్టిల్ ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాలే ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సంక్షేమ పథకాల విషయంలో రిలేటివ్లీ బెటర్ ఇంప్లిమెంటేషన్. మీకు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా గ్యారంటీలు అమలయ్యాయి. ప్రతి ఒక్క హామీ మొదటి 100 రోజులు అమలు చేస్తామని చెప్పినా వాస్తవంగా చేయరు. మీకు బీఆర్ఎస్ చేసిందా? ఇప్పుడు నిరుద్యోగ భృతి 5 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వలేదు కదా. మీకు 10 ఏళ్ల తర్వాత కూడా దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఇలా చాలా హామీలు అన్ఫుల్ఫిల్డ్గా మిగిలిపోతాయి. కొన్ని ప్రామిస్ చేయని కూడా మధ్యలో రావచ్చు. కేసీఆర్ టైంలో దళిత బంధు లాంటి పథకాలు వచ్చాయి. బట్ ఓవరాల్గా పథకాల ప్రారంభము, అమలు అనేది ఒక డిసిసివ్ స్టెప్, ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు మాత్రం వేశారు. సో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ప్రాసెస్ ఉండొచ్చు. కానీ బిగినింగ్ డైరెక్షన్ మాత్రం ఐ థింక్ ప్రజలు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ పథకాలు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉందని ఎత్తి చూపిన జనం యాక్సెప్ట్ చేయరు. ఇక రెండవది ఏంటంటే బీఆర్ఎస్ అవినీతి, బీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైనాయి. అందులో ఆల్రెడీ మేడిగడ్డ పైన, విద్యుత్ ప్రాజెక్టుల పైన ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసి పెట్టారు. అంటే బీఆర్ఎస్ను ఎంత ఎక్స్పోజ్ చేయాలో, ఎంత చర్చ జరగాలో అంత చర్చ జరిగింది. అందువల్ల కాంగ్రెస్ చేసిన రెండవ డైమెన్షన్ ఆ ఆరోపణలు. సో ఆరోపణల పైన ఉన్నది. ఇక థర్డ్ది ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్. అందుకే పొలిటికల్ మేనేజ్మెంట్లో భాగంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు కనుక రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ బాడీలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎక్కడికక్కడికి నాయకులకు అసంతృప్తి లేకుండా ఉండటానికి ఆ పొలిటికల్ అకామిడేషన్ మూడవది. నాలుగవది పొలిటికల్ మానూవర్స్. అంటే ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీసి తమ వైపు తిప్పుకోవాలి అనే ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నేతల్ని లాక్కోవడం, ఈవెన్ బీజేపీ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు రావడము. అంటే కాంగ్రెస్ ఇంకా బాగా బలపడుతోంది, బీఆర్ఎస్లో ఎవరు మిగలరు అని. ఎందుకంటే రాజకీయాల్లో పాలనే కాదు, గవర్నెన్స్ కూడా ఉంటుంది. అంటే 100 రోజుల్లో కేవలం గవర్నెన్సే కాదు, పాలిటిక్స్ కూడా చూడాలి. పాలిటిక్స్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ను ఎంత ఎక్స్పోజ్ చేయాలో అంత ఎక్స్పోజ్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక రకమైన అస్థిరతను క్రియేట్ చేయగలిగారు. బీఆర్ఎస్ నుంచి నాయకులు కూడా వస్తున్నారు. ఐదవది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కొట్టుకుంటారు, సీనియర్లు అందరూ ఒప్పుకోరు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇది మోరార్లెస్ ఎఫెక్టివ్గానే ఆ యునైటెడ్ నిలబడ్డారు. అక్కడ అడపాదడపా కొంత సంపత్ ఒక లేఖ రాయొచ్చు, నిరంజన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఓవరాల్గా 100 రోజుల్లో పొలిటికల్ యూనిటీని మాత్రం కాంగ్రెస్ ప్రదర్శించగలిగింది. బహిరంగంగా ఏదో కొన్ని వివాదాలు రావచ్చు, పెద్దపేట చిన్నపేట బట్టి మాకు ఇలాంటి వివాదాలు రావచ్చు, లేదు నన్ను ఖమ్మం కోటరీ ఆపుతోందని ఒకరు వ్యాఖ్యానించడము, ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో అసహజమేం కాదు, అన్నేచురల్ కాదు. కానీ కాంగ్రెస్లో ఊహించిన దానికన్నా
ముఖ్యమంత్రికి మంత్రివర్గ సహచరుల మధ్య కోఆర్డినేషన్ కనబడుతుంది. గ్రూపులు కొట్లాడుకోవడము, బయటపడడము, రోడ్డు మీద పడడం అయితే ఇప్పటివరకు లేదు. తర్వాత ఏం జరుగుతుందనేది మనం చెప్పలేం కానీ ఇప్పటివరకు లేదు. అందువల్ల ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో తన బలాన్ని సంఘటితం చేసుకొని కన్సాలిడేట్ చేసుకుంది. కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు డ్రాట్ దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగానే కరువు పరిస్థితులు ఉంటాయి, ఎల్ నీనో ప్రభావం అంటున్నారు. సో అందువల్ల వాటర్ ఒక ఛాలెంజ్‌గా రాబోతుంది. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఛాలెంజ్‌గా రాబోతుంది. ఇది జరిగితే మాత్రం కాంగ్రెస్‌కు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కేసీఆర్ అంటే నీళ్లు తెచ్చాడు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందని ఎన్ని చెప్పినా వాటర్ ఈ 10 ఏళ్లలో తెలంగాణ మేజర్ బీఆర్ఎస్ అచీవ్‌మెంట్‌లో వాటర్ అండ్ పవర్. సో ఇక్కడ మాత్రం ఏమైనా తత్తరపడితే కాంగ్రెస్‌కు చాలా సమస్యలు వస్తాయి. ఆల్రెడీ కేసీఆర్ మొదలుపెట్టాడు చూడండి. నేనున్నాక ఎప్పుడన్నా కరెంట్ పోయిందా? నేనున్నాక ఎప్పుడన్నా నీళ్ళ కష్టాలు వచ్చినాయా? అని కేసీఆర్ మొదలుపెట్టాడు. ఎందుకంటే బీఆర్ఎస్‌కి ఒక బ్రాండ్ ఇచ్చింది. అక్కడ మాత్రం కాంగ్రెస్ జాగ్రత్త పడకపోతే ఛాలెంజ్ వస్తుంది. ఇక లాంగ్ టర్మ్‌గా ఏం చేయాలి? ఈ దార్శనికత ఇంకా లేదు. అంటే ఫ్యూచర్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎలా కొత్త పుంతలు తొక్కించాలి? ఒక ఆల్టర్‌నేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఇవ్వాలి? ఇలాంటి వైపు కంప్లీట్‌గా దృష్టి లేదు. ఏదో కొన్ని అంశాలు, ఏదో మూసీ ప్రక్షాళన ఇలాంటివి కానీ కంప్లీట్‌గా నేనొక న్యూ విజన్ రాష్ట్రానికి ఇస్తాను అనే ప్రయత్నం మొదలుపెట్టామని చెప్తున్నారు. కానీ ఇంకా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అంటే ఈ చేరికలను ఎక్కువగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి సరిపోయిన 64+1 స్థానాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో తప్పుపట్టారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలని. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారు. అంటే ఇంత బలం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అంత జాగ్రత్త పడుతున్నారు. ఇది జాగ్రత్త, అది బలం ఉన్నట్టు ఎట్లా అవుతుంది? 64 అంటే బలం కాదు కదా. 60 అనేది మీకు హాఫ్ ఏ మార్కు. హాఫ్ ఏ మార్క్ 4 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండడం బలం ఎట్లా అవుతుంది? బలం ఉంటే ఎవరు చేయరు. నీకు 64 ఉన్నాయి కనుక 100 ఉంటే 90 ఉంటే అసలు అవసరమే ఉండేది కాదు కదా. కేసీఆర్ 63 ఉన్నప్పుడు చేశాడు, 88 ఉన్నప్పుడు చేశాడు. సో 64 ఉన్నప్పుడు ఇట్స్ పాసిబుల్. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండవు అని అంటుంటే ఆ ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడానికి ఇంకో మార్గం ఉండదు కదా. ఓకే. అంటే ఇప్పుడు ఈ రైతు బంధుకు సంబంధించి అది ఆలస్యం అవుతుందనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకానమీని సెట్ చేసుకోగలగాలి. ప్రియారిటీస్ ఉంటాయి ఏ ప్రభుత్వానికైనా. సో అందువల్ల రైతు బంధు ఆలస్యమైపోయి రైతులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద పోరాటాలు చేసింది కూడా ఏం లేదు కదా. రైతు బంధును కూడా కొంత రీవిజిట్ చేసాలి, రివైజ్ చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నారు. అంటే సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఇవ్వకూడదు, కొండలు గుట్టలకు ఇవ్వకూడదు, ఇలాంటి కొన్ని పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. బట్ ఆర్థిక వెసులుబాటును బట్టి ఇస్తారు కానీ పూర్తిగా ఇవ్వడం లేదు. రైతు బంధు అంటే అలా ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది, రోడ్ల మీద జనం రాకపోయేవాళ్ళ. అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి 370 లేకపోతే 400 దాకా వస్తాయని వాళ్ళు ఊహించుకుంటున్న పరిస్థితి. ఆ స్థాయిలో వస్తే బీజేపీకి కేంద్రంలో, రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్కి తక్కువ స్థానాలు వస్తే 10 కన్నా లోపు రేవంత్ రెడ్డి సర్కారు ఉంటుందా, కూలిపోతుందా? ఉంటుందా కూలిపోతుందా అని ఊహాగానాలు చేయలేం కానీ అస్థిరపరచడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో చేసింది, మధ్యప్రదేశ్లో చేసింది, రాజస్థాన్లో చేసింది, అరుణాచల్ ప్రదేశ్లో చేసింది, ఉత్తరాఖండ్లో చేసింది. ఇక్కడ చేయదన్న గ్యారంటీ ఉంది. అయితే అక్కడికి ఇక్కడికో మౌలికమైన తేడా ఉంది. అక్కడ బీజేపీ ద నెంబర్ 1 పార్టీ. మహారాష్ట్రలో చేసింది, అక్కడ బీజేపీకి బలం ఉంది. బీజేపీ బలం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే ఆల్టర్నేట్గా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. మీకు అది కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ వచ్చాయి, మీకు మహారాష్ట్రలో వచ్చింది, ఉత్తరాఖండ్లో వచ్చింది, మీకు అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేవరకు మీకు ఆ డిఫరెన్స్ లేదు. ఇక్కడ బీజేపీకి 8 సీట్లే ఉన్నాయి. సో ఫండమెంటల్గా ఉన్న రాజస్థాన్ లాంటి స్టేట్లో కూడా బీజేపీ సక్సెస్ కాలే. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. అందువల్ల అక్కడికి ఇక్కడికి ఒక మౌలికమైన తేడా ఉంది. 8 సీట్లున్న పార్టీ 64 సీట్లున్న పార్టీని పడేసి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే కంపల్సరీగా బీఆర్ఎస్తో కలుపుకోవాలి. బీఆర్ఎస్తో కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే లాంగ్ టర్మ్లో బీజేపీ పెరుగుదల దోహదం చేస్తుందనేది కూడా ఆలోచిస్తారు. దానికన్నా బీఆర్ఎస్ని ఇంకా బలహీన పరిస్థితి రేపు 2028కైనా అధికారం వస్తుంది కదా. అందువల్ల ఇప్పుడు బీజేపీ ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు పొద్దున్న దించడం కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్గా చూపెట్టగలగాలి. తర్వాత రేపు తాము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు స్వతంత్రంగా ఆల్టర్నేట్గా ఎదగాలి.
ఇదే బీఆర్ఎస్ పైన ఆధారపడేదిగా నేను కోరుకోను. అందువల్ల ఇదంతా బీజేపీ రాజకీయ వ్యూహం బట్టి ఉంటుంది. సో ఎలక్షన్లు అయ్యాక మాత్రం మోడీ విశ్వరూపం తీవ్రంగా చూస్తాం మేము. తమ రాజకీయ ప్రత్యర్థులను ఇప్పటికే చూడు, ఇద్దరు ముఖ్యమంత్రులు లోపలేశారు ఎన్నికలకు ముందు. ఇంకా మామూలుగా ఉండదు. ఈసారి ఎలక్షన్లో అధికారంలోకి వస్తే బీజేపీ తన పూర్తి స్థాయి ఎజెండాను ముందు పెడుతుంది. అలాగే ఇన్స్టిట్యూషన్స్ పైన తమ గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నం ఇప్పటికే బలంగా జరిగింది, ఇంకా బలంగా జరుగుతుంది. ప్రతిపక్ష ప్రభుత్వాన్ని మణగడ మాత్రం అంత సులభంగా ఉండదు. పెద్ద ఎత్తున ప్రతిపక్ష ప్రభుత్వాలపైన అటాక్ పెడతారు, ప్రతిపక్ష పార్టీని చీల్చి చెండాడతారు. ఒక రకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ పార్టీ వైపుగా బీజేపీ వెళ్ళదలుచుకుంది. ఆ ప్రక్రియలో రేవంత్ ప్రభుత్వం బిగ్ సవాళ్ళు అయితే ఎదుర్కోవాలి. అందువల్ల ప్రజలను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు. ప్రజల్లో మద్దతు ఉన్నంత కాలం రాజకీయ పార్టీలకు ఇమ్యూనిటీ ఉంటుంది. ప్రజల మద్దతు పోయినప్పుడు ఇది ప్రత్యర్థులు దెబ్బతీయడం సులభమవుతుంది. ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కేసీఆర్ గారి భవిష్యత్తు ఏమిటి? ఎందుకంటే ఎప్పుడు లేని ఒక సంక్షోభంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ తోటి స్టార్ట్ అయిన ఆ పార్టీ బీఆర్ఎస్ తోటి ఎండ్ కాబోతుందా? నా అనుమానం బీఆర్ఎస్గా ఉండకపోవచ్చు. టెక్నికల్గా కనుక అవకాశం ఉంటే మళ్ళీ టీఆర్ఎస్గా మారుతారు. ఒకవేళ పేరు మార్పు జరిగినా జరగకపోయినా ఆచరణలో అది టీఆర్ఎస్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తామని, కర్ణాటకలో పోటీ ఎక్కడ ఒక కదలిక లేదు చూడండి. ఈవెన్ ఆ శాఖలు ఉన్నాయా లేవో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తామని, తెలంగాణలోనే అభ్యర్థులు దొరకడం కష్టమవుతుంటే పోటీ చేయమంటే ఎవరు చేయక, సో గెలిచే అవకాశాలు కనబడకపోతే ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎక్స్పాండ్ అవుతారు? అందువల్ల ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏకైక ఎలక్షన్ 2028కి తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడం. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అస్థిరపడితే సందట్లో సడేమియ్యేలాగా లాభపడడం, ఇది టార్గెట్గా ఉంటుంది తప్ప ఇప్పుడు వెళ్ళేదో తెలంగాణ రాష్ట్రం వదిలి దేశమంతా ఏదో చేయాలని ఆలోచిస్తారని అనుకోను. తర్వాత బహుశా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కనుక యాక్సెప్ట్ చేస్తే మరి బీజేపీకి సన్నిహితంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరినా భవిష్యత్తులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు టీడీపీ ఏం జరిగింది, 2018లో విడగొట్టుకొని నానాడావుడు చేసింది. 2024 వచ్చే వరకు ఎన్డీఏలో లేదా? అందువల్ల దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ బీఆర్ఎస్ కూడా ఎన్డీఏలోకి చేరడానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే బీజేపీ సంధిస్తుంది అంటారా? అంటే బీజేపీ అవకాశం ఇస్తే, బీజేపీకి ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బతీసి తాము బలపడితే బెటర్ అనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది. తెలుగుదేశం బలహీన పడితే ఆ ప్లేస్ ఆక్రమించాలని బీజేపీ ఆలోచించింది. కానీ ఓ దశ వచ్చినాక తెలుగుదేశం బలహీన పడేటట్టు లేదని గుర్తించిన తర్వాత బీజేపీ ఆటోమేటిక్గా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం మానేసి టీడీపీతో కలిసింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్తో బలహీనపరిచి తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఆ ఆపరేషనే సక్సెస్ అయితే అప్పుడు బీఆర్ఎస్ని ఇంకా దెబ్బతీస్తుంది. లేనప్పుడు బీఆర్ఎస్ కలుపుకుంటుంది. బీఆర్ఎస్ కూడా తన మనుగడ నిలుపుకోవాలంటే అనివార్యంగా బీజేపీతో కలవాల్సిన పరిస్థితి నెట్టివేయబడవచ్చు. అందువల్ల డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పునరీకీకరణ జరగవచ్చు, పార్టీల మధ్య లేదంటే నాయకుల మధ్యనే జరుగుతుంది. అంటే ఎన్డీఏ అవకాశం ఇవ్వకపోతే కేసీఆర్ గారికి యూపీఏలో బీఆర్ఎస్ చేరే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? యూపీఏలో జరిగిన స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇండియా కూటమిలోనో యూపీఏలోనో బీఆర్ఎస్ చేరుతుంది అనుకోను. రెండు రకాల సమస్యలు. ఒకటి, తన ప్రధాన ప్రత్యర్థితో కలిసి ఎలా పనిచేస్తారు. సో ఆ అవకాశం లేదు. అది ఎప్పుడు జరుగుతుందంటే బీజేపీ చాలా బలంగా ఉన్నప్పుడు, అప్పుడు జరిగే పర్ముటేషన్ కాంబినేషన్. అంటే 3 పార్టీలు ఉంటాయి. ఈ 3 పార్టీలు ఏ 2 పార్టీలైనా కలవచ్చు. కాంగ్రెస్ బీజేపీ కలవదు కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నా బీజేపీ బీఆర్ఎస్ అన్నా కలవచ్చు. కలవని అంటే ఇప్పుడు బిజు జనతాదళ్ బీజేపీ కలవలేదు ఒరిస్సాలో. కానీ అప్పుడు రాజకీయ భూమికను బట్టి, రాజకీయ బలాబలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు మనం ఖచ్చితంగా ఈతో కలుస్తారని చెప్పలేం. కానీ ఇండియా కూటమి కలవడం స్కోప్ తక్కువ. అన్లెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేయర్గా పూర్తిగా మార్జినలైజ్ అయితే తప్ప. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ రాష్ట్రంలో చూస్తే మనం మేడిగడ్డ ప్రాజెక్టు లాంటి వీటి మీద విచారణ జరుగుతుంది. కేసులు కేసీఆర్ గారి ఫ్యామిలీకి చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు చిక్కుకున్నారు, జైల్లో ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని సేవ్ చేసేది ఎవరు? ప్రజలే సేవ్ చేయాలి. అందుకే ప్రజలు నమ్ముకుంటే తప్ప తాము ఎక్కడ కోల్పోయామో అర్థం చేసుకోవాలి. ఏ కారణాల రీత్యా ప్రజలకు దూరం అయ్యామో అర్థం చేసుకోవాలి. తమ బలాలేంటి, బలహీనతలు ఏంటి గుర్తించగలగాలి. సో ఆ రకంగా గుర్తించి పొరపాట్లను అధిగమించి పార్టీని యొక్క కొత్త ఉరవల్లో రప్పిస్తే తప్ప లాభం లేదు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడం, ప్రజల కొరకు. సమస్య ఏంటంటే జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది, దాన్ని ఏం చేయలేము. సో ధర్నాలతో, ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నాలు చేయొద్దంటూ ధర్నా చౌక్ రద్దు చేసింది.
అసలు ఎవరిని పోరాడకూడదని తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఎలా పోరాడతారు? ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లాక్కొని ప్రతిపక్షం నిర్వీర్యం చేశారు. ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు పోతుంటే ఏమని చెప్తారు? మా ఎమ్మెల్యేలు పోతున్నారు, దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతిపక్ష పార్టీగా ఎఫెక్టివ్గా పనిచేయడం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడం, రాజకీయ అవకాశాలు వద్దన్న వస్తాయి. సో అంతే తప్ప మేము ఇంకా ఓడిపోలేదు, మా ప్రజలు ఎందుకో మమ్మల్ని అర్థం చేసుకోలేక ఓడించారు, తప్పు మాది కాదు ప్రజలది అనే ధోరణి కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు, బీఆర్ఎస్ నాయకత్వం ప్రదర్శిస్తుంది. ప్రజలేదో మోసపోయినట్లు, ప్రజలేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. ధోరణి మొత్తం మీరు చూస్తే సో గుర్రం విలువ అర్థం కావాలంటే గాడిద ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు సామెతలన్నీ. సో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ తన తప్పుల వల్ల ఓడిపోయామనే కంక్లూజన్ రావడం లేదు. ప్రజలు మోసపోయారు కాంగ్రెస్ పార్టీ అనే కంక్లూజన్ ఉన్నాడు. తప్పు ప్రజలది లేదంటే కాంగ్రెస్ పార్టీది. ఈ ఆత్మ తమకు తాముగా సెల్ఫ్ ఎడ్యులేషన్ అంటారు, తమకు తాము సమర్థించుకునే ధోరణి నుంచి బయటపడి సో రియాలిటీని అర్థం చేసుకొని ఏ తప్పులు చేయడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ఏ తప్పులు చేయడం వల్ల అంది వచ్చిన అవకాశాలు వదులుకుంది అనేది కనుక గుర్తించగలిగితే రివైవ్ అయ్యే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ గారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు జైల్లో ఉండి సీఎంగా కొనసాగే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో శిక్ష పడిన బీహార్ సీఎం లల్లూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేశారు, వాళ్ళ వైఫ్ని సీఎం చేసిన పరిస్థితి. ఇక్కడ ఇంకా శిక్ష పడలేదు, ఆయన సీఎంగా కొనసాగే అవకాశం ఉందా? రాజ్యాంగం ఏం చెప్తారు? రాజ్యాంగ రీత్యా శిక్ష పడితేనే డిస్క్వాలిఫై అవుతారు. అది కూడా 2 ఏళ్ల శిక్ష పడాలి. సో 2 ఏళ్ల శిక్ష పడితేనే సభ్యుడిగా అనర్హత పడతాడు. అందువల్ల ఇది శిక్ష కూడా పడలేదు ఇప్పుడు. అందువల్ల ఈ రాజ్యాంగ రీత్యా ఎలాంటి అడ్డంకి లేదు. సో అడ్మినిస్ట్రేటివ్గా లాజిస్టిక్గా ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎలా సహకరిస్తుందా లేదా, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప కాన్స్టిట్యూషనల్గా ఐ థింక్ దెర్ ఇస్ నో బార్. అంటే మామూలుగా ఎలా ఉంటుంది ఒకవేళ అనుమతి ఇస్తే, అంటే కేంద్రం అనుమతిస్తే? కేంద్రం అనుమతించకపోవడం సంబంధం లేదు, కేంద్రం అనుమతి కూడా అవసరం లేదు. అంటే డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి కదా సీఎంకి, జైల్లో డే టు డే యాక్టివిటీస్ లాజిస్టిక్స్ కష్టమవుతుంది. అదొక్కటే ఫైల్ మూవ్మెంట్ కావచ్చు, అధికారుల సమీక్షలు, క్యాబినెట్ మీటింగ్లు ఉండొచ్చు. దానికి ఇంకో మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని జైలుగా కనుక ప్రకటిస్తే లాగా చేయొచ్చు. అసలు ఎనీ భవనాన్ని కూడా తాత్కాలిక జైలుగా డిక్లేర్ చేయొచ్చు. ఈవెన్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా జైలుగా ప్రకటించవచ్చు. సో అందువల్ల ఏ ఒక్క భవనాన్నైనా తాత్కాలికంగా ఒక బిల్డింగ్ను ప్రిజన్గా డిక్లేర్ చేయొచ్చు, టెంపరీ ప్రిజన్గా డిక్లేర్ చేసినప్పుడు అందులో ఉంటూ కార్యకలాపాలు జరపచ్చు. ఇది ఎవరు అనుమతి? కోర్టు అయినా ఇవ్వచ్చు, కోర్టు ఇవ్వాల్సి, కోర్టు అంగీకరించాలి. ఐ థింక్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఒప్పుకోవాలి ఢిల్లీకి ఉన్న సమస్యల రీత్యా. సో బట్ నార్మల్గా అయితే కోర్టే. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ కూడా కోర్టుని అడిగింది కదా, ఆయన ఇంటిని జైలుగా ప్రకటించి ఇంట్లో ఉంచండి అని. సో అందువల్ల అలాంటి ఏమైనా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం లేదు, సస్పెండ్ ఏ ప్రాతిపదిక చేయలేరు, ఆయన మరొక ముఖ్యమంత్రిగా పనిచేయాలి అంటే అనివార్యం అవుతుంది కదా. సో అలాంటప్పుడు జైలున్నా అవకాశం కల్పించాలి, లేదా బయట అవకాశం ఉన్న ప్లేస్లన్నా జైలుగా ప్రకటించాలి.